ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నా ఊరు శైలేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ భవన్ నందు అంబేద్కర్ పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు పేదలకు దుప్పట్ల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నావూరు శైలేంద్రబాబు, వదనాల వెంకటరమణ, జ్యోతి సోమశేఖర్, ఉదయగిరి నరసింహగౌడ్, ఎస్డి అబూబకర్, జగన్, మెట్టు రామకృష్ణ, అరవ కృపాకర్, గోపాల్, జగదీష్, బీజేపీ వెంకటరమణ తదితరులు పాల్గొని ఘనంగా అంబేద్కర్ పటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరికీ ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ కౌన్సిలర్, సీనియర్ దళిత నాయకులు అన్న శ్రీ నావూరు శైలేంద్రబాబు గారికి, ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా చైర్మన్, మమ్మల్ని ఎప్పుడు వెన్నంటి ఉండి ప్రోత్సహించేటువంటి మా అన్న శ్రీ వాదనాల వెంకటరమణ గారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన తర్వాత అతను వచ్చి కలిసి 2 సంవత్సరాల 6 నెలల 11 రోజులు ఆయన ఏకాగ్రతతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి భారత ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ యొక్క మంచి కార్యక్రమంకు హాజరైనటువంటి మన సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వలననే దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాల వాళ్ళందరూ రిజర్వేషన్ పుణ్యమాని పెద్ద చదువులు చదవడం కానీ ఈరోజు అత్యున్నతమైన పెద్ద ఉద్యోగాలు, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇంకా పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉన్నారంటే వారి యొక్క రాజ్యాంగ ఫలితమే. మరి మేము చిన్నప్పుడు ఒక యానాది కులస్తుడు పెంచలే గారు ఎమ్మెల్యే అయ్యారు 60-65 సంవత్సరాల ముందు. పసలు పెంచలే గారు, అది పసలు పెంచే ఎస్సీ. ఎన్నో దళితుల కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆయన ఫస్ట్ నుండి మన కోసం శ్రమించిన వ్యక్తి. ఆయన వరకు దళితులు అంటే ముస్లింలైనా, బీసీలైనా, ఎస్సీలైనా అందరికీ ఆరాధ్య దేవుడు మన అంబేద్కర్ గారు. ఆయనకి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈ చిన్న కార్యక్రమాన్ని చేసేదానికి అందరి సహాయం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వాదనాల వెంకటరమణ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఆయనకి ఘనంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవలు, దళితుల కోసం చేసిన సేవలు స్మరించుకుంటూ మేము ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటాం. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా శ్రీ నావూరు శైలేంద్రబాబు గారు, శ్రీ వాదనాల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి సంస్మరణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, కొండాయిపాలెం గేట్ నందు. పేద బడుగు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగం ద్వారా సమకాలీన సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతికేటువంటి హక్కులను కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓటు హక్కు ద్వారా, సార్వజనీన ఓటు హక్కు ద్వారా ఊర్ధ్వ స్వామ్యంలో కూడా పేదవాడు కూడా ఓటు ద్వారా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కల్పించి 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు బాధ్యత వహించేటువంటి ప్రజాప్రతినిధులను ఏర్పాటు చేసి భారత ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఒక గొప్ప మహనీయుడు ఆశయాలతో
పేద వర్గాలు కానివ్వండి, ఇటు ఎస్సీలు, మైనార్టీలు, ఎస్టీలకి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కు ఉంది కల్పించిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను ఎంతో గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సమాన హక్కు కలగాల, ఎవరు ఎటువంటి తక్కువ కాదు ఎక్కువ కాదు, ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళతో సమానం, అంటే హై క్యాస్ట్ వాళ్ళతో కూడా సమానంగా మనం కూడా ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ చదువుల్లో కానివ్వండి ఉన్నతంగా మెలగాల, ఉన్నత శిఖరాలు అధిరోధించాలని ఒక ఆలోచన ఆయన గొప్ప ఆశయం ఏదైతే 100% గా ఇప్పుడు అమలు జరుగుతూ ఉంది. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆ మహనీయులు స్మరించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇండియాలో మొత్తం ప్రతి చోట కూడా ఆయన్ని ఎంతో మనస్ఫూర్తిగా అభినందించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు అందరం కూడా అంబేద్కర్ భవన్